ఒలింపిక్స్లో పతకం సాధించడం అనుకున్నంత సులువేమీ కాదు. 4 ఏళ్ల పాటు ఆడిన వారి ఆట తీరులో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన వారు కూడా ఒలింపిక్ వేదికపై బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. మరి ఇంతటి కఠినమైన బరిలో నిలిచి గెలిచిన వారు తమ దేశ గౌరవాన్ని నిలిపిన క్రీడాకారులుగా చరిత్రలో నిలిచిపోతారు. మరి ఇప్పుడు అలాంటి క్రీడాకారులు ఈ బృందంలో ఎవరున్నారు? ఇందులో మన తెలుగు వాళ్ళెవరు? ప్రపంచంలో ఏ అథ్లెట్ అయినా కనే కల ఒలింపిక్స్లో ఆడాలి అనుకోవడం. ఇక అక్కడ మెడల్ గెలవడం అంటే అది కల కంటే మించిన ఆశ అని చెప్పాలి. అందులోనూ ఒలింపిక్స్లో గెలిపోవడం మధ్య ఉండే మార్జిన్ వెంట్రుకు వాసి కన్నా తక్కువగా ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి క్రీడా వేదికపైన భారతదేశం నుంచి పతకాల వేటకు బయలుదేరిన ఉత్తమ క్రీడాకారులు లేకపోలేదు. టోక్యోలో రికార్డు స్థాయిలో 7 పతకాలు సాధించిన నేపథ్యంలో సహజంగానే భారతదేశ పతకాల సంఖ్య పెరుగుతుందని అంచనాలున్నాయి. అయితే 2016 రియో ఒలింపిక్స్ ఇచ్చిన హెచ్చరిక కూడా లేకపోలేదు. 2012 లండన్ ఒలింపిక్స్లో రికార్డు స్థాయిలో 6 మెడల్స్ సాధించిన తర్వాత 2016లో 2 పతకాలు మాత్రమే గెలుచుకుంది. అయితే గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఆలస్యంగానైనా అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటికైతే ఆశావహ దృక్పథంతో అంతా పోటీకి దిగుతున్నారు. ప్రధానంగా జావలిన్ త్రో, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో భారత్ పతకాలపై ఆశలు పెట్టుకుంది. పారిస్లో భారతదేశం నుంచి భారీగా ఉన్న మెడల్ అంచనాలు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. టోక్యోలో చారిత్రాత్మక స్వర్ణం గెలిచిన దగ్గర నుంచి ఏ పోటీలోనూ నీరజ్ చోప్రా మొదటి, 2వ స్థానాల నుంచి కిందికి దిగలేదు. ఇప్పుడు పారిస్ బరిలో మరింత మెరుగ్గా రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు. అయితే అండర్సన్, పీటర్స్, అర్షద్ నదీం, జూలియన్ వెబర్ వంటి ఇతర అథ్లెట్లు నీరజ్ను మించిన బెస్ట్ మార్కుతో పోటీలో ఉన్నారు. అయినప్పటికీ ఆగస్టు 8న నీరజ్ చోప్రా బంగారు పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తారని అంతా నమ్ముతున్నారు. ఇక గోల్డ్ సాధించే అంచనాలున్న మరో క్రీడాకారిణి మీరాబాయి చాను. 29 ఏళ్ల చాను అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్ అనే మాటలో సందేహం అవసరం లేదు. కానీ ఆమెకు మించిన బరువులు ఎత్తేవారు పారిస్ ఒలింపిక్స్ బరిలో ఉన్నారు. అందులోనూ గత 18 నెలలుగా ఆమె అనేక గాయాలకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న చాను తన సామర్థ్యాన్ని సరికొత్తగా ప్రదర్శిస్తుంది. తన శరీరం సహకరించిందంటే మీరాబాయి చాను భారత్కు పతకం తెచ్చిందని అనుకోవాలి. ఇక పారిస్ వేదికపై భారత్ సత్తాని చాటడంతో పాటు తెలుగువారి సామర్థ్యాన్ని చూపించే క్రీడాకారిణి పీవీ సింధుపై భారీ అంచనాలే ఉన్నాయి. బ్యాడ్మింటన్ చరిత్రలో 3 ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి మహిళగా అవతరించాలని సింధు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఆమె ఒలింపిక్ బరిలో బలంగా నిలబడింది. అయితే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫీతో తలపడాల్సి వస్తుందనే అనుమానం లేకపోలేదు. ఇక మిడిల్ ఫామ్, మ్యాచ్ డ్రాలు సింధుకి అడ్డుగా ఉండొచ్చు. సింధుకు కూడా గాయాల బాధ తప్పలేదు. అలాగే సింధు బీడబ్ల్యూఎఫ్ ఫామ్ అనుకున్నంత గొప్పగా లేదనే విశ్లేషణలున్నాయి. రియో, టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించడంలో ఆమె సామర్థ్యం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అయితే పారిస్లో సింధు చెలరేగుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. అందుకే సింధు జెర్సీపై భారత జెండాను మరో మెడల్ తాకుతుందని అంతా ఆశిస్తున్నారు. ఒలింపిక్స్లో భారత పతకాలు ఆశిస్తున్న విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. గత 4 ఎడిషన్స్గా భారత రెజ్లర్లు మెడల్స్ కొల్లగొడుతూనే ఉన్నారు. 2008లో కాంస్యంతో యావత్తు దేశాన్ని ఉర్రూతొలగించిన సుశీల్ కుమార్ ఆ తర్వాత లండన్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. 2012లో యోగేశ్వర్ దత్ కాంస్యంతో మెరిశాడు. 2016లో సాక్షి మాలిక్ కంచుమోత మోగించగా 2020 టోక్యోలో రవి దహియా, బజరంగ్ పూనియాలు రజత, కాంస్యాలతో అదరగొట్టారు. అయితే ఈ క్రీడకు బలమైన పునాదులు పడుతున్న క్రమంలో అంతర్గత రాజకీయాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు, తిరుగుబాట్లతో రెజ్లర్లు ఆందోళన పడాల్సి వచ్చింది. చాలా పరిణామాల తర్వాత పారిస్ ఒలింపిక్స్కు 6 రెజ్లర్లు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పతకాలు గెలిచే సత్తా ఉన్నవారు ఎవరంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే అన్షు మాలిక్, రీతికా హుడా, అంతిమ్ పంగల్, నిషా దహియా, అమన్ షహరావత్ల ప్రదర్శనపై నమ్మకం లేకపోలేదు. అలాగే భారత అత్యుత్తమ మహిళా రెజ్లర్ అయిన వినేష్ ఫోగట్పై అంతా ఆశ పెట్టుకున్నారు. ఇక భారత్ నుంచి 117 మంది పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించగా
ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. బ్యాడ్మింటన్ నుంచి పివి సింధు, అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ ఉండగా, ఆర్చరీ నుంచి విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్, అథ్లెటిక్స్ బరిలో విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ, ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణానికి చెందిన జ్యోతికశ్రీలు ఉన్నారు. అలాగే బాక్సింగ్ రింగ్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ, షూటింగ్లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్లు తెలుగువారిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో బొమ్మదేవర ధీరజ్, ఇషా సింగ్, ఆకుల శ్రీజ, నిఖత్ జరీన్, జ్యోతికశ్రీ, జ్యోతి ఎర్రాజీలు తొలిసారి ఒలింపిక్స్కు ఎంపికయ్యారు. ఇక పివి సింధు, సాత్విక్ సాయిరాజులు అనుభవజ్ఞులు. మొత్తానికి 8 మందిలో 6గురికి ఒలింపిక్స్ మొదటిసారి అయినప్పటికీ పతకాలు సాధించడం వీరికి కొత్తేమీ కాదు. ఈ జోరులోనే తెలుగు తేజాలు పతకాలు తీసుకొస్తారనే అంతా భావిస్తున్నారు. అయితే ఒలింపిక్స్లో పతకం సాధించాలంటే చాలా లక్షణాలు అవసరమవుతాయి. అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అచంచలమైన దృష్టి, ఏకాగ్రత అవసరమవుతుంది. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఎలాంటి పరధ్యానమైనా అది మెడల్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోయినా దానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఒత్తిడి కూడా తట్టుకుని ప్రత్యర్థులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేసినప్పటికీ పనితీరులో పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఉండాలి. పోటీ చివరి నిమిషంలో వచ్చే మార్పులకి అనుగుణంగా తమని తాము మలుచుకోవాలి. ఇప్పటివరకు తీసుకున్న ట్రైనింగ్, పొందిన సామర్థ్యాలకు మించిన సన్నద్ధత అవసరం. దానివల్ల రిస్క్ తీసుకోవడానికి, వైఫల్యానికి భయపడకుండా వారి పరిమితులను అధిగమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భారత్ నుంచి వెళ్లిన 117 మంది క్రీడాకారుల్లో ఈ లక్షణాలన్నీ పక్కాగానే ఉన్నాయి. అయితే మెడల్ కొట్టేది ఎవరన్నది మాత్రం తేలాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.